శనివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇళ్ల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి విద్యార్థి రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి వరకు జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, నేడు ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. మన రాష్ట్రానికి ప్రజా సంక్షేమం, అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే నాయకుడు. ఆయన రాజకీయ జీవితమంతా పోరాటాలతో, ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషితో నిండిపోయింది. విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యల మీద స్పందిస్తూ నేటి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మార్గదర్శనంలో ప్రజలకు ఇచ్చిన 6 హామీలు, మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి వంట గ్యాసు, రైతు భరోసా, బోనసు, ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్స్ మరియు సన్నబియ్యము, రేషన్ కార్డులు ఇస్తూ గొప్ప పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికి దక్కిందని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యాలతో ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని, వారిని భగవంతుడు చల్లగా చూడాలని గారి యొక్క 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి బాలసంచ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్సీగా, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేటుగా అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని మండలంలో ఈయన పార్టీ ప్రెసిడెంట్ రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మన సీఎం నాయుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆరోగ్యంతో ఉండి ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా బాగా చురుకైన మనిషి. రేవంత్ రెడ్డి గారు తిరిగి కాలం చేయాలి మొదలు పెడితే సీఎం దాకా అయిండు కాబట్టి ఆయన కూడా ఇంకా ముందు కూడా రేపు పీఎం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఘనంగా వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలను వెలికి తీస్తూ ప్రజా సంక్షేమాన్ని మరిచినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆచరణలు చేసినటువంటి కార్యక్రమాలను ఎండగొట్టుకుంటూ